The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మిస్ రావ్య. ఇప్పుడు చాలామందికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ బెనిఫిట్ ఉంటాయి, ఇవన్నీ తెలియదు చాలామందికి. అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలామందికి ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలని చూస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ సెక్టర్స్ బెనిఫిట్గా ఉన్నాయి, అలాగే వాటిలో 5 స్టాక్స్ చెప్పండి సార్. అంటే ఏది బాగుంటుంది తెలిస్తే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మా ఆడియన్స్ కోసం చెప్తారా? తప్పకుండా మేడం. అయితే ఏంటంటే ఇది యాజ్ పర్ సెబీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీకు ఎవరికి కూడా నేను ఇన్సిస్ట్ చేయట్లేదు ఇది బై చేసుకోండి అని. బట్ నేను ఒక స్టడీ చేసి రీసెర్చ్ చేసి నా ఒక ఒపీనియన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకొని వీటిలో ఆలోచించుకోండి. సో యాక్చువల్గా సెక్టర్స్ వైడ్గా కన్నా డైరెక్ట్గా ఒక 5 కంపెనీస్ స్టాక్స్ తీసేసుకొని ఆ తర్వాత మనం ఇంకా సెక్టర్స్ ఎలా ఉన్నాయంటే తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో వచ్చింది లోదా అనమాట. లోదా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1400 ఆ రేంజ్లో ఉంది. ఇది దాదాపు 1800 దాకా వెళ్ళి మళ్ళీ లో లెవెల్ వచ్చి మళ్ళీ రివర్స్లో అవుతుంది. లోదా ఏంటంటే ఇది దీనికి బ్యాకప్ కూడా ఇప్పుడు రెపో రేట్ తగ్గించడం వల్ల ఎక్కువ మంది హౌస్ కన్స్ట్రక్షన్ మళ్ళీ అపార్ట్మెంట్స్ వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకని లోదా వచ్చి కన్స్ట్రక్టింగ్ కంపెనీ. సో ఇది ప్రజెంట్ 1400 ఆ రేంజ్లో ఉంది. టార్గెట్ 1500, 1550 దాకా ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ డిప్ అయినా 1350, 1320 ఆ రేంజ్లో వచ్చినా బై చేసుకోండి. ఇదైతే స్టాప్ లాస్ కూడా మనం 1280 ఆ రేంజ్లో సజెస్ట్ చేస్తాం. అంటే ఇక అది బ్రేక్ అయిందంటే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 80% మా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సక్సెస్ రేట్ 80% ఉంటుంది. సో ఇప్పుడు 1490, 1500 దాకా ఛాన్స్ ఉంది. ఇది ప్రెసెంట్ లోదా. తర్వాత సెకండ్ ఏంటంటే నాట్కో ఫార్మా. నాట్కో వచ్చి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా బాగా అండర్ పర్ఫార్మ్ అయింది. ఇది అంతకుముందు 1400-1500 దాకా వెళ్ళి తర్వాత మొన్న 700-800కి వచ్చి ఇప్పుడు 1000 క్రాస్ అయింది. సో ఇదేంటంటే వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా మనకి ట్రెండ్ రివర్సల్ చూపిస్తున్నాయి, పాజిటివ్ అవుట్ పర్ఫార్మెన్స్. సో కాబట్టి ఇది బై చేసుకోవచ్చు. అరౌండ్ 1000 ఆ రేంజ్లో బై చేయండి. మళ్ళీ 950 ఆ రేంజ్ వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. స్టాప్ లాస్ 890 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 1200 ఆ రేంజ్ దాకా ఉంది మినిమం. సో నాట్కో ఫార్మా మనందరికి తెలిసిన ఫార్మా కంపెనీలో మంచి లీడింగ్ కంపెనీ ఇది. తర్వాత వచ్చి ఇప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఇది థర్డ్ క్వార్టర్ మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం తేడా వచ్చి డౌన్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా 3300 నుంచి ఇప్పుడు 2500 దాకా 400 దాకా వచ్చి ఇప్పుడు రివర్సల్ అయింది. ఇది ఏ సెక్టర్లో ఉంది సార్? టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే. సో బాలకృష్ణ టైర్స్. సో ఇదేంటంటే ప్రజెంట్ 2600 ఆ రేంజ్లో బై చేసుకోండి. మళ్ళీ 2550 ఆ రేంజ్ వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2750 నుంచి 800 దాకా వచ్చే ఛాన్స్ ఉంటే ఒక 2-3 మంత్స్లో వస్తాయి. సో ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇది చోళమండలం ఫైనాన్స్. చోళమండలం ఫైనాన్స్ కూడా ఇది నేను చెప్పే కంపెనీస్ అన్ని టాప్ 500 కంపెనీస్. కాబట్టి చోళమండలం ఫైనాన్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1540 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఈ రేంజ్లో కానీ మళ్ళీ 1500 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ టార్గెట్ వచ్చి 1700 దాకా ఉంది టార్గెట్. ఇది కూడా మంచి లీడింగ్ కంపెనీ. చోళమండలం అందరూ తెలిసిందే. సో ఇది దీనిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ బిఎస్సి ఏంటంటే మొన్న 3000 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్ అయింది. అంటే 2450 ఆ రేంజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ కొంత స్మాల్ షేర్స్ని అక్యుములేట్ చేసుకోండి. సో హెవీగా కాకుండా కొంత చేసుకోండి. ఇది బై అండ్ డిప్స్ లాగా అప్ టు 2200 దాకా కొంచెం యాడ్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ బిఎస్సి. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్గా వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ గ్రోత్ ఓరియంటెడ్. ఇప్పుడు ఓవర్ బాట్లోకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్లోకి వచ్చింది. కాబట్టి ఇది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2400 ఆ రేంజ్లో ఉంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇది. సో ఇవన్నీ టాప్ 5 కంపెనీస్. సో మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. షూర్ సార్. ఇవి సెక్టర్స్ చూసుకుంటే ఏ సెక్టర్స్ బాగున్నాయి?
ఇప్పుడు లీడింగ్ సెక్టార్స్ తీసుకుంటే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మంచి గ్రోత్ వచ్చి ఎఫ్ఎంసీజీలో ఉంది. అంతకుముందు దాకా అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది. సో ఇప్పుడు వచ్చి ఎఫ్ఎంసీజీ మంచి లీడింగ్ వస్తుంది. ఆ తర్వాత ఐటీ అనేది ఇప్పుడు ఈ వీక్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి ఐటీ నెక్స్ట్ లీడ్లో రావాలా లేదా అనేది ఈ రిజల్ట్స్ తెలుస్తాయి. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ఈ పెయింట్ సెక్టర్స్ అవి కూడా బాగా అండర్ పర్ఫార్మ్ ఉన్నవి ఇప్పుడు పైకి వస్తున్నాయి. ఏషియన్ పెయింట్ కానీ బర్గర్ ఇవన్నీ పెయింట్ సెక్టర్ కూడా అంటే హౌస్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచి భూమిలోకి వస్తున్నాయి. సో ఇప్పుడు తర్వాత ఈ ఈ ఇది కార్ కంపెనీస్ ఆటోమొబైల్ కంపెనీస్ గ్రోత్లోకి వస్తున్నాయి. ఓకే. సో ఈ సెక్టర్స్ అయితే బాగున్నాయండి. బ్యాంకింగ్ కూడా బ్యాంకింగ్ అయితే యావరేజ్గా ఉంది. ఓకే సార్. ఆల్మోస్ట్ హైకి వెళ్ళిపోయింది బ్యాంకింగ్. సో ఇంకా పీక్ వెళ్ళలేకపోతుంది. ఓకే. అంటే మొన్న ఫస్ట్ ర్యాలీ వచ్చిందే బ్యాంకింగ్లో వచ్చింది కాబట్టి రీసెంట్గా ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కొంచెం పాజిటివ్ చూస్తున్నాం కదా ఇప్పుడు బాగా వచ్చేసాయి కాబట్టి కొంత డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ పెరుగుతాయి. సో కాబట్టి ఇప్పుడు దాటి మీద ఇన్వెస్ట్ చేయకూడదు, ఆల్మోస్ట్ హైలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ కంపెనీస్ కాకుండా ఏవైతే తక్కువ ఉండి ర్యాలీలోకి వస్తున్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.